దేవా స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవాగ్ని దేవ మీకే స్తోత్రం. గొప్ప దేవుడిగా, తండ్రిగా, రాజుగా, దేవుడిగా మీరున్నందుకు ఆచరించుకుంటున్నాను. ఉదయ కాలం నుంచి ఇంతవరకు మీరు అక్కడ చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచారు. మమ్మల్ని సజీవులు ఎక్కడి నుంచి తండ్రి మీకు అన్నారు. అయ్యా మీ బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్ మాకు ఇచ్చావు ప్రభా. అయ్యా దినమంతా చేసిన మేలను బట్టి మీకు ఏం చేసిన తప్పులను కూడా మరొకసారి మీ రక్తంతో కలిగి శుద్ధి చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు ప్రభా. నాయన ప్రభా దైవజనులు వాక్యం చెప్తుండగా ప్రభా, అయ్యా మీరే నాయన ప్రభా, అయ్యా జ్ఞానం దయచేయండి, అభిషేకంతో నింపండి తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మీకు వందనాలు. మా సంఘాన్ని, సహవాసాన్ని, పిల్లలందరినీ దీవించారు. మీ గుర్తులో భద్రపరచండి. వాక్యం ఎంతమంది బిడ్డలైతే అయ్యా వింటున్నారో ప్రభా, ప్రతి హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ప్రభా వినగలిగే చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని త్వరలో రానున్నేసయ్య మీ పరిశుద్ధ పాదములను బట్టి అడిగి అతి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దీని మీనింగ్ ఏంటి తెలుసా? దేవుడు ఒక మానవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మరి మనల్ని దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత యోబు గురించి రాసినటువంటి ఈ యొక్క వాగ్దానం. ఈ వాగ్దానము ఒక వ్యక్తి దేవునికి ఇష్టానుసారంగా ఎలాగ ఉండగలడో దేవుడే సాక్ష్యం ఇస్తున్నటువంటి వైనం. కాబట్టి మనల్ని ప్రతి విషయంలోనూ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం ఉండలేము. కానీ ప్రభువు నేర్పిస్తేనే, ప్రభువు మనకు ప్రేరేపిస్తేనే ఆ విధంగా ఉండగలము. కానీ మనంతట మనము ఉండలేము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ ప్రణాళిక ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, నిజంగా మనము ప్రార్థిస్తే ఆ విధంగా నేను ఉండలేను ప్రభువా, నీ ఉంచితే నేను ఉంటాను ప్రభువా అని నీవు ఒకవేళ అతన్ని అడిగితే అది దేవునికి ఇష్టమైన పని. కాబట్టి నా బిడ్డ నా పైన ఉన్నటువంటి విశ్వాసంతోని నన్ను అడుగుతున్నాడు. కాబట్టి మన ఎడల దేవుని ప్రణాళిక వేరుంటుంది, మన ప్రణాళిక వేరుంటుంది. మన ప్రణాళిక అంతటినీ పక్కన పెట్టి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారంగా జీవించటానికి మనం ఉపక్రమిస్తామో అప్పుడు దేవుడు అతని యొక్క చేతిలోనికి తీసుకుంటాడు. ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడుతూ దేవునికి మహిమకరంగా ఉంటూ మన జీవితాన్ని కట్టుకునే వారి వైపు యెహోవా కనులు భూ సంచారము చేయుచున్నవి కేవలం నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాయనటానికి ఇదే నిదర్శనం. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు అని మాట్లాడుతున్నాడు. చూసారా? అతని జీవిత కాలమంతా ఉండే విధానము, అతని ప్రవర్తన అన్ని కూడా దేవుడు చూసి మాట్లాడుతున్న మాట. చూసారా? కాబట్టి ఒక మానవుని గురించి పరలోకపు తండ్రి యథార్థవర్తనుడు అంటున్నాడు, తర్వాత న్యాయవంతుడు అంటున్నాడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మన పాస్టర్ గారు అంటారు, మన తల్లిదండ్రులు అంటారు, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు అంటారు. కానీ దేవుని యొక్క సాక్ష్యము బహుబలమైంది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని సంతోషపెట్టే జీవితం మన దగ్గర ఉంటుందో ఆటోమేటిక్ గా మన జీవితము ఫలభరితం అవుతుంది. దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మానవులను సంతోషపెట్టచ్చు, అదే విధంగా దేవుని సంతోషపెట్టచ్చు. కానీ మొదట మనం దేవుని సంతోషపెట్టినట్టు మాత్రమే ఉండగలిగితే మానవులను కూడా మనం సంతోషపెట్టగలము. అప్పుడు దేవుని మన గురించి చెప్పే సాక్ష్యము ఈ విధంగా ఉంటుంది. కాబట్టి భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడంటున్నాడు. ఆ కాలములో నోవహు గురించి చెప్పాడు. తర్వాత ఇప్పుడు యోబు భూమి మీద అని అంటున్నాడు. ఆ కాలంలో నోవహు అతని అంత నీతిమంతుడు ఎవడు లేడని చెప్పాడు. ఇప్పుడు భూమి మీద ఇతని వంటాడు లేడని చెప్తున్నాడు. కాబట్టి ఇన్ని ఏండ్లకు మరి ఒక పర్సన్ దేవునికి దొరికాడంటే ఆ విధంగా మనం ఉండలేము. కానీ దేవుని చిత్తానుసారంగా వాక్యము, ప్రార్థన, ఇవి 2 ఆయుధాలు. వీటి ప్రకారంగా నడుచుకున్నట్లయితే దేవుని చిత్తానికి మనము ఒప్పుకొని
దేవునికి ఇష్టమైన జీవితం జీవించవచ్చు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, యోబు జీవితము మాకొక మాదిరిగా ఉన్నట్లని మనం చూసుకున్నట్లయితే ఎన్నో విషయాలలో మేము ఇప్పటివరకు తప్పిపోయి ఉన్నాం. కానీ వాటన్నిటిని సరిచేసుకొని మీకు మహిమకరంగాను, మా కుటుంబాలకు దీవెనకరంగాను, ఇతరులందరికీ ఆశ్రయం ఉండగలము. అదేవిధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మాత్రమే కాకుండా పరలోకానికి సిద్ధపాటయ్యే కృపను కూడా మీరు మాకు అనుగ్రహిస్తారు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.